చూడండి, విష్ణుమూర్తికి రెండు వైపులా శంకు చక్రాలతో ఉన్నారు. ఇటు సైడ్ రాక్షసులు, ఇటు సైడ్ దేవతలు. చాలా బాగుంది. శ్రీగురము ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇది అనమాట ఊరికి స్టార్టింగ్ లోనే ఆర్చర్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. కొట్టు అదంతా ఇదంతా చెప్పుల స్టాండ్. ఇది అనేక లక్షల స్వయంభూగా వెలిసిన శ్రీకూర్మాదుని నిజ స్వరూపం చూసారా చెప్పి. ఆయన దశావతారాలండి, ఇవి దశావతారాలు. ఇది మండపం అండి. ఇక్కడ వచ్చి చాలామంది కూర్చుంటారు. దీని ఆపోజిట్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటాం అన్నమాట. మండపం పక్కనే కోనేరు ఉంటుంది. అక్కడ అందరూ కాలు కడుక్కొని ఉంటారు. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు కాలు కడుక్కుంటారు. కాలు కడుక్కొని వస్తారన్నమాట. కోనేరులను కాలు కడుక్కున్నాం మేము. అందరూ వచ్చి ఇక్కడ కాలు కడుక్కుంటారు అన్నమాట. టెంపుల్లోకి వెళ్ళే ముందు కాలు కడుక్కుంటారు. మేము మా ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి పిల్లలు అందరూ కాలు కడుక్కొని ఇంకా టెంపుల్లోకి వెళ్దామని చూస్తున్నాము. ఆ మిస్సెస్ ఏమో వాళ్ళు కూడా ఇదే ఊరు కాబట్టి చెప్తుంది, చాలా పాత టెంపుల్ ఇది, శ్రీకూర్మం అవతారం, విష్ణుమూర్తి ఒకది శ్రీకూర్మం అవతారం అది, ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్పి చెప్తుంది తను. ఈ చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో. ఆ కోనేరు చుట్టుపక్కల విలేజ్ ఉంటాయి అన్నమాట. చాలా ప్రశాంతంగా ఇక్కడ మంచి గాలి వస్తుంది. చాలా చాలా బాగుంది. చాలాసేపు ఇక్కడ మేము స్పెండ్ చేసాం. ఇక్కడ ఈ మండపం దగ్గర, ఈ పక్కన టెంపుల్ దగ్గరలో ఇక్కడ చాలా స్నానం కూడా చేసుకుంటారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు. అప్పుడు బాగా వస్తుంది మనకి. చాలా గాలి వస్తుంది కదా. చాలా బాగుందండి బాబాయ్. చాలా గాలి ఎక్కువ ఉంది బాగా. ఇక్కడ మంచి గాలి, ఆరోగ్యమైన గాలి, ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది గాలి అంతా. ఈరోజు అయోధ్యలోని శ్రీరాముడిని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు కనుక అదే రోజునే శ్రీకూర్ముడి దర్శనం చేసుకుందామని, ఆయన శ్రీరాముడి దశావతారంలోనే ఒకటి కదా శ్రీకూర్ముడు, ఉదాహరణుడు. అందుకని శ్రీకూర్మం వచ్చాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మండపం ఉంది ఇక్కడ, చాలా బాగుంది. అందరూ కూర్చుంటున్నారు ఈ మండపం దగ్గర. ఈ మండపంలోనే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ ఈ మండపంలో జరుగుతాయి. అంత చాలా మంది వస్తారు. ఊరు చుట్టుపక్కల అందరూ వస్తారు దర్శనానికి. చూడండి 3 గుండెలు అనుకుంటున్నాయి చిన్నపిల్లలు. చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళు టిఫిన్స్ తెచ్చుకుంటున్నారు, పులిహోరలు అన్నీ. చూడండి తాబేళ్ళకి ఫుడ్ పెడుతున్నారు. రోజు ఇవి వచ్చి ఇక్కడ ఫుడ్ వేస్తుంటారంట. మార్నింగ్ ఏమో గోంగూర వేసారంట, తోటకూర. అవి కొన్ని తాబేళ్ళు వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి. అవి తీస్తున్నారు. అవి తీసి బయటని పెడుతున్నారు అనమాట చేతితో. బయటని పెట్టి వాడి ఫుడ్ ఇవిడ వేస్తుంటారు అనమాట.
చిక్కుడుకాయలు తెచ్చారు ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ అంటే అటుకి చిక్కుడుకాయలు చూడండి ఎలాగిపోయి లోపలికి అవన్నీ బయట తీస్తుండ్రు ఆవిడ. బయట తీసి వాటికి ఫుడ్ పెట్టడం ఇవి డ్యూటీ అనమాట. చిక్కుడుకాయలన్నీ ఆ తాబేలు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు అలాగే వేస్తున్నాం అన్నమాట చిక్కుడుకాయలు. అవి తింటున్నాయి అలాగే. చూడండి ఎన్నున్నాయి తాబేలు. ఎందుకంటే ఇక్కడ విష్ణు భగవాన్ ఇక్కడ తాబేలు కూర్మ అవతారం కాబట్టి ఇక్కడ తాబేలు అన్నీ ఇక్కడ వీళ్ళు పెట్టారనమాట. మనకి శ్రీ కూర్మ అవతారం కాబట్టి చిక్కుడుకాయ చూడండి అగేస్తుంది ఆవిడ తాబేలు పక్కన. తాబేలు చిక్కుడుకాయ గోంగూర తింటాయట్రా. అక్కడ ఆంటీ చెప్తున్నారు కదా. క్యాబేజ్ గొట్టాలు టాకు కదా తినవు. బీట్రూట్ అంతా 4 మొక్కలు కొడితే ఉబ్బొస్తాయి తింటాయి. పెట్టిన వాళ్ళు పెంచపోయేది ఎందుకంటే ఆ 2 మానేస్తాం. మానేసి పెట్టిన వాళ్ళు కూరగాయలు తింటాయి. బాగున్నాయి. పెద్ద పెట్టమ్మా చాలా మధుర చూడు. అంటే ఇంకా అక్కడ ఉన్నాయా మన పద్మలు చేసి గేదెలు అవన్నీ చూడు తెల్లగొట్టుకున్నాయా అవన్నీ చాలా మధుర. అవన్నీ తీసుకెళ్ళి చేస్తారు. బాబు నాన్న 4 పెట్టినాడు కొన్ని. అది సాంబార్ ఉంటుంది మొత్తం. తాబేలు పార్కు ఆహారం పెడతారు ఇక్కడ రోజును ఉదయం సాయంకాలం మధ్యాహ్నం. ఇక్కడ బుక్స్ అని అమ్ముతారు అనమాట. తర్వాత టికెట్ లోపలికి వెళ్ళడానికి 20 రూపీస్ పర్ హెడ్ అనమాట. లోపలికి వెళ్తున్నాం ఎంట్రన్స్. లోపలికి ఫోటోషూట్ చేయడానికి అవ్వద్దు. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి మనం చూడండి అన్ని పిల్లర్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. లోపల చాలా పురాతనమైనవి. లోపల దేవుడు మనకి తాబేలు రూపంలో ఉంటారు విష్ణుమూర్తి. బయటకు వచ్చిన తర్వాత మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మా మిస్సెస్ షూట్ చేసి ఉంచినది వీడియో, అందుకే మనం చూడగలుగుతున్నాం అన్నమాట మహాలక్ష్మి దేవి. బయటకు వచ్చిన తర్వాత మనకి విగ్రహాలు ఉంటాయి. వామన అవతారం ఇంకా రామ అవతారం అన్నీ ఉంటాయి గోడల పైన. చూడండి ఇవన్నీ టోటల్గా పిల్లర్స్ ఉన్నాయి కదా, 108 పిల్లర్స్ అవన్నీ మొత్తం. నేను చూడండి ఇది ఎప్పుడో 11th సెంచరీ బిఫోర్కి ఎప్పుడు కట్టారు ఈ గుడిని. ఈ కింగ్ ఏమో ఈస్టర్న్ డైనాస్టీ కింగ్ అనమాట. రామలక్ష్మణమూర్తి అనమాట. నెక్స్ట్ బలరామమూర్తి. చాలా పాత బాగా చెక్కారు మొత్తం విగ్రహాలు. దిక్పాలకుల మూర్తి విష్ణుమూర్తి ఈయన. అలాగే బోల్డని శిలా విగ్రహాలన్నీ చెక్కి పెట్టారన్నమాట. కల్కి అవతారం చూడండి. టెంపుల్ చాలా పురాతనమైంది, చాలా బాగుంది, చాలా బాగా చెక్కారు మొత్తం విగ్రహాలన్నీ. ఈ బ్యాక్ ఉంది కదా ధ్వజస్తంభాలు, ముందు ఒకటి బ్యాక్ ఒకటి ఉంటాయి. మొత్తం 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. చూడండి ఎంత పెద్ద పొడవు ఉందో ధ్వజస్తంభం. మొత్తం 108 ఉన్నాయి. ఇలాగ ఏకశిల పిల్లర్స్ ఉన్నాయి కదా, మొత్తం 108 ఉన్నాయి మొత్తం టోటల్గా. టెంపుల్ లోపల చాలా బాగుంది. చూడండి టెంపుల్ ఎంత బాగుందా, గుడి గోపురం. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు బయటికి టెంపుల్లో. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా వచ్చారు దర్శనం చేసుకొని.